సో ఈరోజు Jan 2 ఈరోజు టీవీ వెళ్ళిపోతుంది అనమాట. వివాన్ బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడు. సారీ, ఇగ్నోర్ మై అవతారం. ఈరోజు టీవీ అన్ని అకౌంట్స్ సైన్ ఆఫ్ అయిపోదాము, టీవీ అమ్మేస్తున్నాం కదా అని చెప్పి సైన్ ఆఫ్ అవుతుంటే నెట్ఫ్లిక్స్లో బూల్ బులయ్య 3 వచ్చిందని అనిపించింది. సరే, ఎట్లాగో అతను టీవీ పిక్ చేసుకోవడానికి కొద్దిగా టైం ఉంది కదా, ఈ లోపల లాస్ట్ పార్ట్ చూద్దాము, మనం చూడలేదని. ఇక్కడ దిలీప్కి ఎంత భయం అంటే అంత భయము. సో ఎంతవరకు ఈ సినిమా కంప్లీట్ చేస్తాడో తెలీదు. లెట్స్ సీ. అది పోస్టర్ మాత్రమే, అంత ఓవర్ యాక్షన్ చేయకపోతే పోస్టర్ చూసి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. జాబ్లీ ఏం చేస్తాడు తెలుసా, ఏం లేదు దయం రాదు, అది రాదు ఇది రాదు అంటది. వస్తే సడన్ గా వస్తుంది. నేను చూస్తున్నప్పుడు ఏంది వచ్చింది చెప్పలే అంటే నాకు తెలీదు వస్తుందని అంటది. మరి అట్లప్పుడు హారర్ మూవీస్ ది దయ్యం సడన్ గా వస్తున్నాయి కదా, అది ముందే చెప్పేస్తే ఇంకేముంటుంది అసలు, చూడబుద్ది అవుతుందా హారర్ మూవీ? సగమే చూసా, నువ్వు అంతే భయం వేసింది నాకు. లెట్స్ సీ ఈ మూవీ ఎంతవరకు చూస్తామో చూద్దాం. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, మీకు మా వీడియోస్ నచ్చితే డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీలో 75% వ్యూవర్స్ ఇంకా అన్సబ్స్క్రైబ్డ్ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ టు రీచ్ 300K. మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేసాము, ఇప్పుడు ఎంత అయిందో 3 అయింది. హాఫ్ మూవీ అయింది, ఇంకా హాఫ్ ఉంది అంతే. ఒక పక్కన ప్యాకింగ్ జరుగుతుంది, హాఫ్ ఇంకో పక్కన. సో అన్నిట్లో మధ్యలో ఆ మూవీ ప్రోగ్రెస్ అవుతుంది. ఎట్ ద ఎండ్ మూవీ కంప్లీట్ అవుతుందేసరికి సాయంత్రం 1కి వచ్చే టైం అవ్వచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ అంతే అవుతుంది. ఎరా మా మెట్ల నిండా స్టఫే, ఏవైతే తీసుకెళ్లాలో అన్నీ అట్లా మెట్ల మీద పెట్టేస్తున్నాం అనమాట. ఇటు సైడ్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఈ మెట్ల నిండా ఈచ్ మెట్టు మీద ఏదో ఒక స్టఫ్ ఉంది. ఎప్పటికీ ప్యాకింగ్ కంప్లీట్ అయ్యానో ఏందో. మామూలుగా చిన్న ట్రిప్ ప్యాకింగ్కే నేను ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయిపోతా. ఒక్కొక్క పాయింట్లో నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే ఎందుకురా అసలు ట్రిప్ వెళ్తున్నాం అన్న లెవెల్లో ప్యాక్ చేస్తాను అనిపించేది. ఇప్పుడు ఈ ప్యాకింగ్ అయితే షేక్ అవుతుంది. కంటిన్యూ చేద్దాం, నడవండి. సూట్ కేసులు కంటిన్యూ చేస్తూ మూవీ చూద్దాం. అలా ప్యాక్ విత్ మూవీ నడుస్తోంది మాది. ఈ వీడియో క్లిప్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించేది, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ ఈజ్ వీఆర్ ఫ్రెండ్స్ బిఫోర్ కపుల్ అండ్ పేరెంట్స్. నేను దిలీప్ చిన్న చిన్న విషయాల్లో ఆనందం పొందుతాము. దానికి తోడు వి పుల్ ఈచ్ అదర్స్ లైక్ ఎ లాట్. ఒక మాట నేను దిలీప్ నన్ను ఒక మాట అన్నా కానీ వెంటనే ఈగోలోకి వెళ్ళి నన్ను ఇన్సల్ట్ చేశాడు అన్న టోన్ మూడ్లోకి వెళ్ళిపోవడం కంటే దాన్ని సరదాగా తీసుకుని ఇద్దరు ఒకరి మీద ఒకరు కంఫర్టబుల్ గా జోక్స్ వేసి నవ్వుకోగలము. దట్ ఈస్ వాట్ keeps our relationship fresh and alive. Anyway, ఇక్కడ నేను ఈ సూట్ కేసులో ఏం పెట్టాము అన్నది నోట్ చేసుకుంటున్నా, బికాస్ వీ టుక్ లైక్ 15 సూట్ కేసెస్. సో ఒక ఐడియా ఉంటే మనకి ఏదైనా వస్తువు వెతుక్కోవడం ఈజీ అవుతుందని ఇలా రాసుకుంటున్నాను. సో నెక్స్ట్ డే వాజ్ దిలీప్స్ బర్త్డే. వివాన్ కి స్ప్రింగ్ బ్రేకే, బట్ వర్ణిక మాత్రం డే కేర్ కి వెళ్ళింది. ఇంకా మార్నింగ్ లేవగానే ప్రోడక్ట్స్ దట్ ఆర్ మస్ట్ ఇన్ మై మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. చాలా మంది సన్ స్క్రీన్ బయటికి వెళ్తేనే అప్లై చేసుకోవాలనుకుంటారు, బట్ నిజానికి వెదర్ యు are staying home or going out, whether it is sunny, cloudy or rainy, ఇర్రెస్పెక్టివ్ సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి. మన స్కిన్ డైరెక్ట్ గా సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు పిగ్మెంటేషన్ వస్తుంది, డార్క్ స్పాట్స్ వస్తాయి, అన్ఈవెన్ స్కిన్ టోన్ అవుతుంది. అండ్ యూవీఏ యూవీబీ రేస్ స్కిన్ కి చాలా హార్మ్ఫుల్. ఎర్లీగా ఏజింగ్, వ్రింకిల్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో సన్ స్క్రీన్ డెఫినెట్ గా కంపల్సరీ ఎవ్రీ సింగిల్ డే అప్లై చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు రోజంతా సన్ లో డైరెక్ట్ గా తిరుగుతున్నారంటే రెగ్యులర్ గా రీఅప్లై కూడా చేసుకోవాలి. రీసెంట్ గా నేను కొత్త సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను, నాకైతే సూపర్ నచ్చింది ఇది. అది ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ డాక్టర్ షీట్స్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ఫర్ పిగ్మెంటేషన్ ఫ్రీ గ్లోయింగ్ స్కిన్. దిస్ ప్రోడక్ట్ ఈస్ ఫార్ములేటెడ్ విత్ పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఇందులో కోజిక్ యాసిడ్ అండ్ కేసర్ ఉన్నాయి, విచ్ టార్గెట్స్ పిగ్మెంటేషన్ అండ్ గివ్స్ ఈవెన్ టోన్డ్ గ్లోయింగ్ స్కిన్. ఇందులో SPF 50 PA4+ రేటింగ్ ఉంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ తో పాటు వస్తుంది, విచ్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ UVA UVB రేస్. దీని టెక్స్చర్ కూడా అల్ట్రా లైట్ వెయిట్ ఉంది, విచ్ ఈజీలీ అబ్జార్బ్స్
ఆన్ ద స్కిన్ అండ్ లెస్ దెన్ మినిట్స్ మీరు ఈజీగా ఫేస్ అంతా బ్లెండ్ చేసుకోవచ్చు అండ్ అస్సలు మండట్లేదు. కొన్ని సన్ స్క్రీన్స్ కంటి దగ్గర అంతా మంటి ఐ వాటర్ అవడం స్టార్ట్ అయిపోతుంది. దీనికి అలాంటి ఫీలింగ్ కొంచెం కూడా లేదు అండ్ ఇట్ కమ్స్ విత్ 0 white cast. So stay protected with pigmentation free glowing skin when you use this Dr. Sheets Kesar and Kojic acid sunscreen. అండ్ ఒక సన్ స్క్రీన్ లో మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఈ ప్రోడక్ట్ లో ఉన్నాయి. వైట్ కాస్ట్ లేకుండా ఇంత ఎఫెక్టివ్ గా పనిచేసే సన్ స్క్రీన్ దొరకడం చాలా రేర్. ఫేస్ తో పాటు హ్యాండ్స్ అన్ని కూడా అప్లై చేసుకోవాలి. నేనైతే ఈవినింగ్ వాక్స్ కి వెళ్ళేటప్పుడు మళ్ళీ రీఅప్లై చేసుకుంటా సన్ స్క్రీన్. అండ్ ఇది మెన్ కూడా వాడొచ్చు. యూజ్ మై కూపన్ కోడ్ JABLI 2025 for extra 20% off on Dr. Shades website. This product is also available on Amazon, Nykaa, Flipkart and Purple. Details అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి. హ్యాపీ బర్త్డే డాడీ చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు. Thank you. What a huggy. What a kiss. హ్యాపీ బర్త్డే చిన్ను. Thank you. Thank you. దేవుడు దండం పెట్టు. Okay. సో దిలీప్ బర్త్డేకి లంచ్కి వెళ్తున్నాం. నేను దిలీప్, వర్ణిక. సో వర్ణికను మిస్ అవుతున్నాం. నేను దిలీప్, విమాన్. వర్ణిక డే కేర్ లో ఉంది. డిన్నర్కి వెళ్తుంటే ఏమవుతుందంటే వర్ణిక ఏం బయట తినదు కదా ఎట్ దిస్ ఏజ్. సో మళ్ళీ దానికి వండి చాలా హెక్టిక్ అవుతుంది. కొంచెం తినేది వివానే. సో వాడితో పాటు వెళ్దాం లంచ్ కి. డిన్నర్ ఇంట్లో కలిసి చేద్దామని చెప్పేసి లంచ్ కి బయలుదేరాం. వాడు ఇటాలియన్ తింటానని అడిగాడు. సో ఇటాలియన్ కి వెళ్తున్నాం. లెట్స్ గో. వారు వచ్చాక చిన్న కేక్ కటింగ్ ఉంటుంది విత్ 3 cuties. That's it. No. Go. నేను యుఎస్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా అనుకోలే నేను ఇండియా వెళ్ళాక యుఎస్ ఫుడ్ క్రేవ్ అవుతానని. బికాజ్ ఇండియాలో యుఎస్ కంటే 100 times బెటర్ ఆప్షన్స్ ఫర్ ఫుడ్ దొరుకుతాయన్న థాట్తో వచ్చాను. బట్ ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే ఐఎమ్ క్రేవింగ్ ఇటాలియన్ ఫుడ్. అండ్ ఇలాంటి ఇటాలియన్ అసలు ఇండియాలో దొరుకుతుందో లేదో నాకు తెలీదు. మీకు తెలిస్తే మంచి ఇటాలియన్ ప్లేసెస్ కింద కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ ట్రై ఇట్ అవుట్. ఆశ ఎక్కువ పీకస్ అన్నం అంటారు కదా. మా వివాన్ ఆ సామెతకి బ్రాండ్ అంబాసిడర్ అవ్వచ్చు. వెళ్ళే ముందు నాకు అది కావాలి ఇది కావాలి అని ఒక లాంగ్ లిస్ట్ చెప్తాడు. అక్కడికి వెళ్ళాక ఒక బ్రెడ్ తిని ఐఎమ్ ఫుల్, నాకు ఇంకేం వద్దంటాడు. వాడంతా డైట్ కంట్రోల్ నాకుంటే అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. నేను మామూలుగానే హ్యాపీగా వెయిట్ మెయింటైన్ చేసేదాన్ని. Here are drinks for the celebration. 35th birthday. 35. 35 years old. 34. ఇద్దరం సేమ్. What? So you're bigger than Dad? Yes. చాలా బాగుందిరా. ఫుడ్ తో పాటు వన్ మోర్ థింగ్ వీఆర్ మిస్సింగ్ అండ్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు యాక్సెప్ట్ ఈస్ ద క్రౌడ్. ఇండియాలో మాక్సిమం రెస్టారెంట్స్ లో వీక్ డేస్ వెళ్ళినా వీకెండ్స్ వెళ్ళినా ఫుల్ క్రౌడ్ ఉంటుంది, చాలా లౌడ్ ఉంటుంది. సో పీస్ఫుల్ గా మీల్ ఎంజాయ్ చేసిన ఫీల్ ఇంకా రావట్లేదు. మా ఇద్దరికి కొద్ది కూడా వెంట సెన్స్ లేదు. చెప్పులు వేసుకొచ్చా, నేనైతే షూ చెప్పులు వేసుకొచ్చా. సో విత్ ఏజ్ వన్ థింగ్ యూ రియల్లీ అప్రిషియేట్ యాజ్ బర్త్డే గిఫ్ట్ ఏంటంటే రిలాక్సేషన్ టైం. నా బర్త్డే కూడా ఇక్కడికే వచ్చాము, దిలీప్ బర్త్డే కూడా అంతే. చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో ఈ మధ్య గిఫ్ట్స్ కంటే ఇలాంటి ప్రశాంతమైన ఒక రిలాక్సేషన్ మోడ్ చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ పరుగుల జీవితంలో ఇది ఒక చిన్న దిలీప్కి మాట్లాడో చెప్తామని ఉంటాడు, మధ్యలో మర్చిపోతాడు. ఓకే లెట్స్ గో. Much later. ఇప్పుడే అయింది, నలిపేశారు సార్. సూపర్ ఉంది, సూపర్ హాయిగా రిలాక్సింగ్. బర్త్డే ఒకళ్ళు ఎంజాయ్ చేసేది ఒకళ్ళు. నా బర్త్డే కూడా నేను తీసుకెళ్ళా కదా. మధ్యలో బొబ్బు ఉంది, అమ్మగారు బుడ్డు గురికలు పెట్టింది. రాత్రి నిద్రలేదు మరి, నిద్ర దాయవాళ్ళు అసలు.
After a relaxing massage, now back to రెస్పాన్సిబిలిటీస్. గ్రాసరీ షాప్ కి వెళ్ళాలి. ఇండియన్ గ్రాసరీస్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట. సో అవి తెచ్చుకోవడానికి వెళ్ళాలి. విమాన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దింపాము ఆడుకోవడానికి. ఇప్పుడు వింటర్ బ్రేక్ కదా. అలా యాక్చువల్లీ ఒక చిన్న గ్రూప్ ఇలా క్రియేట్ చేసుకున్నాం అనమాట, పేరెంట్స్ అందరము. వాళ్ళు 1 అవర్ ఒక్కొక్కరి ఇంట్లో ఆడుకుంటూ తిరుగుతున్నారు. పొద్దున్నే మా ఇంట్లో స్టార్ట్ చేసేసారు ఈ రోజు. యాక్చువల్లీ పొద్దున్నే రమ్మన్నాను నేను కూడా విమాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ నేర్చుకుని ఒకేసారి, ఎందుకంటే సాయంత్రం అంతా మనకు బయటకు వెళ్ళే పని ఉందని. సో బ్రేక్ఫాస్ట్ అయ్యాక లంచ్ వరకు మా ఇంట్లో ఉన్నాడు. లంచ్ నుంచి బయటకు వెళ్ళాడు. ఇది చాలా బెటర్ గా ఉంది మాకు కొంచెము. వీడియో గేమ్స్ ఆడినా ఇంకేదైనా ఆడినా కానీ 4 ఫ్రెండ్స్ కలిసి ఆడుకుంటున్నారు. అండ్ అందరింట్లో 1 అవర్ కాబట్టి మా అందరికి బ్రేక్ కూడా దొరుకుతుంది, ఒక 2 అవర్స్ అట్లా. వర్ణిక వచ్చాకే దిలీప్ బర్త్డే కంప్లీట్ అయింది. ఫ్యామిలీ అందరూ ఉన్నారు. అందుకే కేక్ పీస్ వచ్చాక లక్ష్మీదేవి వచ్చాక లక్ష్మి డాడీకి బర్త్డే చెప్పావా? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ శుభాకాంక్షలు అందించారా మిత్రమా. హ్యాపీ బర్త్డే డాడీ. ఖచ్చితమా? అరు రెడీ? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. Are you 10? Are you 4? Are you 5? Are you 6? Are you 7? Are you 8? Are you 9? Are you 10? Are you 11? Are you 12? Are you 13? Are you 14? Are you 15? Are you 16? Are you 17? Are you 18? Are you 19? Are you 20? Are you 21? Are you 22? Are you 23? Are you 24? And are you 25? Happy birthday, Dada! Happy birthday, Dada. Happy birthday, dear Dada. Happy birthday to you. హ్యాపీ బర్త్డే చిన్ను. ఈరోజు పొద్దు నుంచి ఫుల్ గా ఆడాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో. మామూలుగా అయితే వాడు తింటాడు కానీ ఈ రోజు నాకు ఇంకా వామిటింగ్ వచ్చేటట్టుంది, తలనొప్పిగా ఉంది అంటున్నాడు అని నేను పెట్టేస్తున్నా. త్వరగా అయిపోతుంది, ముందు వేసుకుని పడుకుంటాడు. ఎక్కువ ఆడాడు మరి విపరీతంగా. ఇదేంటంటే నేను పెట్టాను అనుకోండి, కరివేపాకు ఏమి ఏరాడు, అన్ని నోట్లోకి వెళ్ళిపోతాయి అయ్యగారికి. అదే వాడు తిన్నాడు అనుకోండి, కరివేపాకు వస్తుంది, టమాటా ముక్క వేస్తాడు, అన్ని అవన్నీ వేరేసరికి 2 స్పూన్లు ఉంటాయి. ఆ వీక్ అంతా ఏదో ఒక సెలబ్రేషన్ ఉండే. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ ఇలా సెండ్ ఆఫ్ పార్టీ లాగా ప్లాన్ చేశారనమాట. మాకు అందరం కలిసాము. యా, ఇట్స్ ఆల్వేస్ హార్డ్ టు సే గుడ్ బైస్. నాకు అస్సలు ఇష్టం ఉండదు సెండ్ ఆఫ్స్ కానీ గుడ్ బైస్ కానీ. సో ఎయిర్పోర్ట్ కి వెళ్ళను కూడా నేను ఎవరు వచ్చినా. సో వీ హ్యాడ్ ఎ వెరీ స్మాల్ క్లోజ్ నిట్ గ్రూప్ రిచ్మండ్ లో. వెరీ ఫ్రీక్వెంట్ గా కలిసే వాళ్ళం. పిల్లలంతా కూడా ఒకే ఏజ్ గ్రూప్ లో. సో బాగా షేర్ చేసుకునే వాళ్ళం. వెరీ హెల్ప్ఫుల్ ఉండేవాళ్ళు. చాలా సపోర్టింగ్ ఉండేదన్నమాట గ్రూప్ అంతా. మేము ఈ మూవ్లో హౌస్ పని పెయింటింగ్స్ లో వివాన్ని మాక్సిమం మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే వదిలేసే వాళ్ళము. వాడు అక్కడే టైం స్పెండ్ చేసేవాడు. ఫుడ్ అయితే చూయిస్ నుంచి ఆర్డర్ చేసాము. అంటే ముందు రోజే ఇటాలియన్ తిన్నాం కదా, ఇంకా ఇండియన్ ఎప్పుడు తింటామని చెప్పి ఇలా మెక్సికన్ ట్రై చేసాం ఈసారి. పట్టుకొని కొడుతూ ఉండాలి. ఆ డైస్ మామూలుగా ఉంచు. అరే ఎలిమినేట్ చేస్తా. మామూలుగా ఫాస్ట్ వేసేయి అటు జాత. 6 వచ్చే వరకు వేసుకోవడం అంతే గొడవలేదు. యూజువల్లీ కలిసినప్పుడు మేము కూర్చొని మాట్లాడుకుంటాం మాక్సిమం. అండ్ నేను కూడా అదే బిలీవ్ చేస్తా. ఎంత మనసు విప్పి మాట్లాడుకుంటామో ఫ్రెండ్స్ తో రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్ అవుతుంది, బాండ్ అంత బాగా బిల్డ్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఫస్ట్ టైం సరదాగా గేమ్స్ కూడా ఆడుకుందాము, ఎక్కువ మజా వస్తుంది, బాగా నవ్వుకుంటాము, లైట్ హార్టెడ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కన్వర్సేషన్స్ అన్ని మీరు వెళ్ళిపోతారు, ఆ టైప్ లోనే హెవీ హార్టెడ్ ఉంటాయి కదా అని చెప్పి ఇలా గేమ్స్ ప్లాన్ చేశారు. అండ్ వీ థరోలీ ఎంజాయ్డ్. పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసాం గేమ్స్ అంతా. గుడ్ జాబ్ ఐరా. తీసుకో ఇంకోటి. అరే మెల్లిగా రే. ఐరా సెట్. Sit. Ready, 3, 2, 1, go, 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 go. Smile.
legitimate house, right? They shouted that దిస్ వీడియో ఇస్ వెరీ వెరీ స్పెషల్. మేము కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి చూసుకునే లాంటి వీడియో ఇది. మాకు గుర్తు చేస్తుంది ద బ్యూటిఫుల్ బాండ్స్ అండ్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్ బిల్ట్ దేర్. వీ విల్ డెఫినెట్లీ మిస్ దెమ్. మెయిన్ గా వివాన్ అయితే వాడి ఫ్రెండ్స్ ని చాలా చాలా మిస్ అవుతాడు. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్, టేక్ కేర్.